జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ. ఈరోజు ప్రజా ఏక్తా పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తులసి సరాఫ్ గుప్తా గారి ఇంటికి వచ్చాము. ఆమె ప్రచారం ఎలా ముందుకు సాగుతుంది, ప్రజా ఏక్తా పార్టీ అధినేత ఎవరు, ఆ పార్టీ యొక్క విధి విధానాలు ఏంటో ఒకసారి మనం ఆ మేడం రెడీ తెలుసుకుందాం. మేడం నమస్కారం. నమస్కారం అండి. ఈరోజు మీరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి అసలు మీ నేపథ్యం ఏంటి? అందరికీ నమస్కారం అండి. నేను మీ తులసి సరాఫ్ గుప్తా. ఇక్కడికి విచ్చేసిన జేఎన్పీ ఛానల్, 1SR ఛానల్, N99 సర్లా ఛానల్ మీ అందరికీ ధన్యవాదాలు. నన్ను గుర్తించి నాతో ఇంటర్వ్యూ చేద్దామని సంకల్పించినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. మీ నేపథ్యం ఏంటి? నా నేపథ్యం ఏంటంటే ప్రజలలోకి వెళ్ళి ప్రజలతో నేను నిల్చొని అందరికీ సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశం అండి. ఓకే, మీరు ఈ పార్టీలో తిరుగుతారు కదా, మీ కుటుంబం మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది? మా కుటుంబం నుంచి 100% సపోర్ట్ ఉందా సార్ మనకి. ఇప్పుడు మా జాయింట్ ఫ్యామిలీ అనమాట. మా అత్తగారు కానీ, మా బావగారు, మా సిస్టర్స్ వీళ్ళందరూ కూడా నాకు 100%, మా హస్బెండ్, మా పిల్లలు కూడా 100% సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మన ఉద్దేశాలు, లక్ష్యము అన్నీ న్యాయంగా ఉన్నాయి. నాకు 100% సపోర్ట్ ఉందండి, మా ఫ్యామిలీ సపోర్ట్. మీరు ఈ పార్టీకి కొత్తగా పార్టీ పెట్టారు కదా, అవును. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కొత్తగా పార్టీ నేను పెట్టలేదండి. ఇప్పుడు ప్రజా ఏక్తా పార్టీ ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి ఉంది. దానికి అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ గారు. వారి ఆశయాలు నాకు చాలా బాగా నచ్చాయి. ఉచిత విద్య, ఉచిత వైద్యం, నాకు కూడా ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో తను నన్ను ఎన్నుకొని నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా మీరు సరైన పర్సన్ అని చెప్పేసి నా దగ్గరకు అప్రోచ్ అయ్యారు. నేను కూడా వాళ్ళ ఆశయాలు అన్నీ నచ్చి నేను కూడా పార్టీతో నడుద్దాం, కలుద్దామని చెప్పి ముంగట్టుకెళ్ళాను. మేడం, దాదాపుగా ఈ ఆర్యవైజ్ దాంట్లో జెంట్సే అంటే పురుషులే రాజకీయంగా బయటికి రారు, మీరు స్త్రీగా బయటకు వచ్చినందుకు చాలా ఆనందం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. అంటే జెంట్స్ వస్తున్నారు, అది వేరు విషయం, కానీ ఒక స్త్రీగా నేను వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాను. ఇప్పుడు అందరు అంటున్నారు మీరు ఒక స్త్రీ అయ్యి ఉండి రాజకీయాలలోకి ఎలా వెళ్తారు, అది చాలా అంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కానీ దాంట్లో పాజిటివ్గా ఉండి నేను ముంగట్టుకు వెళ్తున్నాను, అందరికీ సేవ చేయాలని కోరుకుంటున్నాను. నాకు చాలా గర్వంగా ఉందండి. మీతో పాటు మీ వయసుల దాని వల్ల స్త్రీలైనా బయటకు రాగలుగుతున్నారా? వస్తారా? మీ ఏమిటి? వస్తారండి, తప్పకుండా వస్తారు. ఇప్పుడు నేను ఆ మొదటి అడుగు వేసాను. నాతో పాటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళకి అవకాశాలు రావట్లేదు, వాళ్ళకి ప్రోత్సాహం లేదు, సరైన ప్రోత్సాహము. ఇప్పటికే నాతో చాలా మంది వస్తాము అని చెప్పి నాకు చెప్పారు. ఫ్యూచర్లో కూడా వస్తారు, నాతో చాలా మంది కలుస్తారు, ముంగట్టుకు వస్తారు. మనం అన్నీ ముంగట్టుకెళ్ళి సాధిస్తాం, మన ఎజెండా ఏంటో చేసుకుందాం. మీ సింబల్ ఏమి ఇచ్చారు మీకు? మాకు ప్రెషర్ కుక్కర్ సింబల్గా ఇచ్చారండి. మీరు జనంలో వెళ్తుంటే మీకు స్పందన ఎలా ఉంది? మీది జనాలకు పెడుతుంటే చాలా బాగుందండి స్పందన. ప్రెషర్ కుక్కర్ అనేది ఇప్పుడు అందరి స్త్రీలకి ఇప్పుడు రోజు పొద్దున్న లేవగానే చూస్తారు. మేడం మిమ్మల్ని రోజు పొద్దున్న లేవగానే గుర్తు చేసుకుంటాము, మేము మాలో ఉండి మేము మర్చిపోలేము. మీకు ఏదేమైనా కానీ ప్రెషర్ కుక్కర్ మాత్రం మా ఇంట్లో ఉంటే మీరున్నట్టే అని చెప్పేసి. ఇంకా నా పేరు తులసి కాబట్టి రోజు పొద్దున తులసి మొక్క చూడగానే మీరే గుర్తొస్తారు మేడం, మిమ్మల్ని మర్చిపోలేను, మీ పార్టీ ఆశయాలను మర్చిపోలేము. నేను స్త్రీలకు కూడా చాలా చెప్పాను, మనం అందరం ముంగట్టుకెళ్ళి నడుస్తాము, మీ అవకాశాలు నేను కల్పిస్తాను, మీరు రండి, మీరు మనసులో ఉన్నది అందరం ముంగట్టుకు ఒక అడుగు వేసి సాధించుకుందాము అని చెప్పాను. నాతో కూడా అందరూ వస్తా ఉన్నారు, సహకరిస్తారు, ముంగట్టుకు వెళ్తామండి. ఓకే మేడం, ఇప్పుడు మీరు ఈ ఎంపీగా మీరు ఒక్కరే ఉన్నారా ఈ పార్టీ నుండి? ఇంకెంతమంది పోటీ చేశారు కాన్స్టిట్యూషన్లో? ఎంపీగా అంటే ఇప్పుడు 3 ఉన్నారండి. చేవెళ్ళ నుంచి చేశారు, ఆంధ్రప్రదేశ్లో ఆలగడ్డ నుంచి, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి నేను చేశాను. అంటే హైదరాబాద్ నుండి 2 చేశారు? హైదరాబాద్ నుంచి 2 చేశారు, చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ, హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ. ఓకే, ఇంతకుముందు మీరు ఏమన్నా సేవా కార్యక్రమం నిర్వహించారా? చేశానండి. ఏం చేశారు? సేవా కార్యక్రమాలు అంటే ఇప్పుడు అన్నదానాల దాంట్లో, వృద్ధాశ్రమాల దాంట్లో చేశాను. నిజంగా ఎవరైనా ఆర్థికంగా వెనుకబడి ఉంటే వాళ్ళకి జాబ్స్ ఇప్పించడం కానీ, ఎంప్లాయ్మెంట్ చూపించడం కానీ, లేడీస్కి, జెంట్స్కి ఎవరికి అవసరం ఉన్నా కానీ, ఇప్పుడు రక్తదానం కానీ, ఎవరు ఏది ముంగట్టుకొచ్చి నాకు ఇది కావాలి అన్నా నేను వాళ్ళకి ఆ పని చేసి పెట్టాను నా నుంచి అయినంత.
అది ఏ విధంగా అయినా అనుకోండి, మీరు ఫస్ట్ నుంచి అయినా ఇప్పుడు ఈ క్లబ్స్ అవి వీటిలో చేస్తారు, చేయలేరు. కానీ మేడం దగ్గరకు వస్తే మనకు ఒక పని అయిపోతుంది, నన్ను అప్రోచ్ అయితే అని చెప్పి చాలామంది వస్తారు. నేను వాళ్ళకి ఏ విధంగా అయినా నాతోనైనంత సహాయం నేను చేస్తాను. ఓకే, ఇప్పుడున్న పోటీ తత్వాలలో మీరు పోటీ పడుతురు, పెద్ద పెద్ద పార్టీలతో పోటీ పడుతురుగా, మీరు ఎలా ఫీల్ అవుతారు? పార్టీ ఏదైనా ఎవరి అజెండా వాళ్ళది, ఎవరి మేనిఫెస్టో వాళ్ళదండి. ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి, ఎంఐఎం ఉంది, బీజేపీ, కాంగ్రెస్, చాలా రకాల పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మనకి వాళ్ళది వాళ్ళు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతానండి, ఇన్ని పెద్ద పార్టీలు ఉన్నాయి, మనకు స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయింది, 76 సంవత్సరాలు అవుతుంది, కానీ ఎక్కడేసినా కూడా అక్కడే ఉంది కదా సార్. ఇప్పుడు మన హైదరాబాద్ని నేను చేస్తాము అని అన్నారు. ఎక్కడున్నారు? ఒకసారి హైదరాబాద్ చార్మినార్కి వెళ్ళొచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళడానికి భయపడతారు. వాళ్ళు ఆ రోడ్లు అలాగే ఉన్నాయి, ఆ డెవలప్మెంట్ లేదు. ఒక్కరోజు వర్షం పడితే నెక్స్ట్ డే అడుగు పెట్టాలంటే అక్కడ నుంచి బయట పడాలంటే భయపడతారు. ఎక్కడున్నాయండి? స్కూల్స్ లేవు, వైద్యం లేదు, విద్య లేదు, వాళ్ళకి రోడ్లు, మున్సిపాలిటీలు, ఓల్డ్ సిటీ రోడ్స్ కూడా సరిగ్గా లేవండి. ట్రాఫిక్ ఒక్కసారి వెళ్తే మనం బయటికి రావడానికి గంటలు పడుతుంది. ఇప్పుడు దాంట్లో ఏ డెవలప్మెంట్స్ లేవు కదా. ఇప్పుడు నేను ఒకటి చేస్తాను, ఇప్పుడు నేను చెప్పే అవసరం లేదు. ఇప్పుడు మీకు ఉన్న లీడింగ్ పార్టీలు ఇప్పుడు ఏం చేసా ఇన్ని రోజులు, వచ్చే పార్టీలు ఏం చేస్తున్నాయో మీరే చూడొచ్చు. ఇప్పుడు నేను చేస్తుంటే నేను ఒక అజెండాతో ముంగట్కి వెళ్తున్నాను, కానీ నాకు ఒక అవకాశం ఇచ్చి చూస్తే మనం అందరం కలిసి పోరాడి సాధించుకుందామని నేను అంటున్నాను. దాన్ని మీ పార్టీలో ఎజెండా ఏంటి, మీ లక్ష్యం ఏంటి? లక్ష్యం ఏంటంటే మెయిన్ లక్ష్యము ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఈ బాలికా సంరక్షణ, ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, మనకి వృద్ధాశ్రమాలు నెరవేర్చాలి, ఇప్పుడు వృద్ధులకు ఆశ్రయం కల్పించాలి. ఇవన్నీ మనకి మెయిన్ అజెండా అండి మన పార్టీకి. మీ పార్టీ ఓకే మేడం, మీరు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డందుకు, మీరు పోటీ చేస్తున్నందుకు ధన్యవాదాలు మేడం. ఇంకా మీ విజయం సాధించాలి, ఇంకా ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరుతూ అలానే మా జేఎన్పీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశం కల్పించే జేఎన్పీ టీవీ, ఐఎస్ఆర్ ఛానల్, N99 ఛానల్ అందరికీ చాలా ధన్యవాదాలండి. నన్ను గుర్తించి ముంగట్కి తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ.